డియర్ స్టూడెంట్స్, ఈ రోజు ప్రాక్టికల్స్ లో సాల్ట్ ఎనాలిసిస్ నేర్చుకుందాము. చూడండి, మనకి ఇచ్చిన సాల్ట్ కలర్ ఏంటి? ఫస్ట్ మనకి సాల్ట్ ఇవ్వగానే మనం ఫస్ట్ ఏం రాయాలి? ప్రిలిమినరీ టెస్ట్ రాయాలి. ప్రిలిమినరీ టెస్ట్ లో ఫస్ట్ ఏం రాయాలి? కలర్. మరి మనకి ఇచ్చిన సాల్ట్ యొక్క కలర్ ఏంటి? బ్లూ కలర్ ఉన్నప్పుడు ఏం సాల్ట్ అయి ఉంటుంది? అది మేబీ కాపర్ సాల్ట్. అంటే ఇచ్చిన సాల్ట్ లో కాపర్ +2 అయాన్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ సాల్ట్ యొక్క కలర్ బ్లూ కలర్ లో ఉంటే అందులో ఖచ్చితంగా ఏముంటాయి? కాపర్ +2 అయాన్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ దీని యొక్క ఫిజికల్ స్టేట్ ఏంటి? ఫిజికల్ స్టేట్ ఏంటి? క్రిస్టలైన్. సో ఫిజికల్ స్టేట్ క్రిస్టలైన్ రాయాల్సి ఉంటుంది. తర్వాత ఫ్లేమ్ టెస్ట్ చేయండి. ఎలా చేస్తారు? ఒక టెస్ట్ ట్యూబ్, ఒక వాచ్ గ్లాస్ లో కొద్దిగా సాల్ట్ తీసుకొని దానికి కాన్సన్ట్రేటెడ్ HCl ని కలిపి పేస్ట్ లాగా చేయాలి. ఆ పేస్ట్ ని కొద్దిగా తీసుకొని ప్లాటినం వైర్ తో తీసుకొని బర్నర్ అంచున ఉంచి చూడాలి. ఫ్లేమ్ టెస్ట్ ఇటువైపు పెట్టమ్మా. ఇప్పుడు ఫ్లేమ్ కలర్ చేంజ్ చూడండి. ఏ కలర్ వస్తుంది? కనిపిస్తుందా? గ్రీన్ కలర్. చూడండి అమ్మా, కలర్ ఫ్లేమ్ కలర్ చేంజ్ అవుతుందా? ఏ కలర్ వస్తుంది? గ్రీన్ కలర్. ఆ విధంగా గ్రీన్ కలర్ వస్తే మనం తీసుకున్న సాల్ట్ లో ఏమున్నట్లు? కాపర్ అయాన్స్ ఉన్నప్పుడు మాత్రమే మనకు ఫ్లేమ్ టెస్ట్ లో ఏమొస్తుంది? గ్రీన్ కలర్ వస్తుంది. సో ఫ్లేమ్ టెస్ట్ ఏం చేసాం? ఒక వాచ్ గ్లాస్ లో కొద్దిగా సాల్ట్ తీసుకొని దానికి కాన్సన్ట్రేటెడ్ HCl ని కలిపి పేస్ట్ లాగా చేసి దాన్ని ప్లాటినం వైర్ తో తీసుకొని ఫ్లేమ్ యొక్క అంచున ఉంచాలి. అప్పుడు ఫ్లేమ్ యొక్క కలర్ గ్రీన్ కలర్ వస్తే మనం తీసుకున్న సాల్ట్ లో కాపర్ +2 అయాన్లు ఉన్నట్లు తెలుస్తుంది. సో ఇప్పుడు ఫ్లేమ్ టెస్ట్ లో ఏం రాస్తాం? గ్రీన్ కలర్ ఈజ్ అబ్జర్వ్డ్, కాపర్ +2 అయాన్స్ మే బి ప్రెసెంట్. సో ఫ్లేమ్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఇప్పుడు యాక్షన్ ఆఫ్ హీట్ చేయాలి. యాక్షన్ ఆఫ్ హీట్ కోసం టెస్ట్ ట్యూబ్ లో కొద్దిగా సాల్ట్ తీసుకొని, ఒక డ్రై టెస్ట్ ట్యూబ్ లో కొద్దిగా సాల్ట్ తీసుకొని దాన్ని బాగా హీట్ చేయాలి. యాక్షన్ ఆఫ్ హీట్ లో ఏం చేస్తున్నాం? కొద్దిగా సాల్ట్ ని డ్రై టెస్ట్ ట్యూబ్ లో తీసుకొని బాగా వేడి చేయాలి. చెప్పండమ్మా, యాక్షన్ ఆఫ్ హీట్ ఎలా చేస్తున్నాం? ఒక డ్రై టెస్ట్ ట్యూబ్ లో కొద్దిగా సాల్ట్ తీసుకొని బాగా వేడి చేయాలి. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో గమనించండి. టెస్ట్ ట్యూబ్ లో ఏం చేంజ్ అవుతుంది చూడండి అమ్మా. ఎనీ చేంజ్? చూడండి అమ్మా, హీట్ చేస్తే ఏమొస్తుంది? వాటర్ డ్రాప్స్. ఇటు దగ్గరికి పెట్టమ్మా చూద్దాం. సో చూడండి, టెస్ట్ ట్యూబ్ వాల్స్ అన్ని కూడా వాటర్ డ్రాప్స్ వచ్చినాయా? అంటే యాక్షన్ ఆఫ్ హీట్ లో వాటర్ డ్రాప్స్ కనుక వస్తే సాల్ట్ మే బి హైడ్రేటెడ్ సాల్ట్. చూడండి ఎంత క్లియర్ గా వాటర్ డ్రాప్స్ వచ్చినాయి కదా. వాటర్ డ్రాప్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్నర్ వాల్స్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్, అలాంగ్ ద ఇన్నర్ వాల్స్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్. ఈ విధంగా యాక్షన్ ఆఫ్ హీట్ లో గనక వాటర్ డ్రాప్స్ వస్తే మనకి ఏమర్థమవుతుంది? మేబీ హైడ్రేటెడ్ సాల్ట్. యాక్షన్ ఆఫ్ హీట్ ఎలా చేసాం? ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని దాంట్లో సాల్ట్ తీసుకొని బాగా వేడి చేసాం. అప్పుడు టెస్ట్ ట్యూబ్ లోపలంతా కూడా ఏమైంది? వాటర్ డ్రాప్స్ వచ్చినాయి. అప్పుడు మనకి ఏం తెలుస్తుంది? మనకి ఇచ్చిన సాల్ట్ అనేది హైడ్రేటెడ్ సాల్ట్. ద సాల్ట్ మే బి హైడ్రేటెడ్. ఇప్పుడు ప్రిలిమినరీ టెస్ట్ లో మనకి 4 టెస్ట్ కంప్లీట్ అయినాయి. ఏమేమి కంప్లీట్ చేసాం? కలర్, ఫిజికల్ స్టేట్, ఫ్లేమ్ టెస్ట్, యాక్షన్ ఆఫ్ హీట్, ఇవన్నీ క్లియర్ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ యానియాన్ ని ఐడెంటిఫై చేయాలి. దానికోసం ఐడెంటిఫికేషన్ ఆఫ్ యానియాన్ లో ఫస్ట్ టెస్ట్ ఏంటి? యాక్షన్ ఆఫ్ డైల్యూట్ HCl. ఇప్పుడు చేయండి మరి యాక్షన్ ఆఫ్ డైల్యూట్ HCl. ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకోండి. ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ తీసుకొని దానికి ఏం కలపాలి? సో ఏ విధంగా చేస్తున్నాం? చేయిల మీద వేసుకోవద్దు. ఒక టెస్ట్ ట్యూబ్ లో సాల్ట్ తీసుకొని దానికి డైల్యూట్ HCl కలిపాం. ఇటు చూపెట్టమ్మా. చూడండి, ఇక్కడ కలర్లెస్ గ్యాస్ విత్ క్విక్ ఎఫర్విసెన్స్ వస్తుందా? రంగులేని వాయువు ఏదైనా కలర్లెస్ గ్యాస్ విత్ బుసబుసమని పొంగుతూ ఏదైనా రంగులేని వాయువు వస్తుందా? లేదు కదా. అలాగే మనకి ఏదైనా స్మెల్ వస్తుందా? చూడండి, వెనిగర్ స్మెల్ కూడా రావట్లేదు. కాబట్టి మనకి ఏమర్థమవుతుంది? ఇక్కడ నో రియాక్షన్
ఏం చేసినాం, యాక్షన్ ఆఫ్ డైల్యూట్ HCl లో కొద్దిగా సాల్ట్ తీసుకొని దానికి డైల్యూట్ HCl యాడ్ చేసాం. ఆ విధంగా యాడ్ చేసినప్పుడు నో రియాక్షన్, కలర్లెస్ గ్యాస్ విత్ క్విక్ ఎఫర్విసెన్స్ రాలేదు. ఒకవేళ వస్తే కార్బోనేట్ మేబీ ప్రెసెంట్ అనుకుంటాం. తర్వాత వెనిగర్ స్మెల్ కూడా రావట్లేదు కాబట్టి నో రియాక్షన్. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, కార్బోనేట్ ఎస్టేట్ అయాన్స్ ఆర్ ఆబ్సెంట్. కార్బోనేట్ ఎస్టేట్ అయాన్స్ ఆర్ ఆబ్సెంట్. ఈ విధంగా డైల్యూట్ HCl లో మనకి నో రియాక్షన్ వస్తే మనం కాన్సన్ట్రేటెడ్ H2SO4 టెస్ట్ చేయాలి. సో నెక్స్ట్ టెస్ట్ ఏంటి, యాక్షన్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4. నెక్స్ట్ టెస్ట్ యాక్షన్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఈ టెస్ట్ లో మనం ఒక టెస్ట్ ట్యూబ్ లో కొద్దిగా సాల్ట్ తీసుకొని దానికి కాన్సన్ట్రేటెడ్ H2SO4 ని కలపాలి. కాన్సన్ట్రేటెడ్ H2SO4 ని కొద్దిగా కలపాలి. ఈ దగ్గరికి పెట్టమ్మా టెస్ట్ ట్యూబ్. టెస్ట్ ట్యూబ్ లో కొద్దిగా సాల్ట్ తీసుకొని దానికి ఏం కలుపుతున్నాం, కాన్సన్ట్రేటెడ్ H2SO4. కాన్సన్ట్రేటెడ్ H2SO4. చూడండి ఏదైనా రియాక్షన్ జరుగుతుందా, కలర్లెస్ గ్యాస్ వస్తుందా, కలర్లెస్ గ్యాస్ వస్తే క్లోరైడ్ మే బి ప్రెసెంట్, బ్రౌన్ గ్యాస్ వస్తే బ్రోమైడ్ మే బి ప్రెసెంట్. ఇప్పుడు మనకి కోల్డ్ కండిషన్ లో కలర్లెస్ గ్యాస్ రాలేదు కాబట్టి క్లోరైడ్ అయాన్ ఇస్ ఆబ్సెంట్, బ్రౌన్ గ్యాస్ రాలేదు కాబట్టి బ్రోమైడ్ అయాన్ ఇస్ ఆబ్సెంట్. అందుకని మనం దీన్ని ఏం చేయాలి, హాట్ కండిషన్ లో చూడాలి, అంటే దీన్ని హీట్ చేయాలి. సో ఇప్పుడు హీట్ చేయండి. సో ఇప్పుడు హాట్ కండిషన్ లో చూద్దాం. ఏం చేసాం, యాక్షన్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ లో ఒక టెస్ట్ ట్యూబ్ లో కొద్దిగా సాల్ట్ తీసుకొని దానికి కాన్సన్ట్రేటెడ్ H2SO4 కలిపాం. అప్పుడు వెంటనే కలర్లెస్ గ్యాస్ వస్తే క్లోరైడ్ అయాన్ మే బి ప్రెసెంట్, బ్రౌన్ గ్యాస్ వస్తే బ్రోమైడ్ అయాన్ మే బి ప్రెసెంట్. రెండు రాకపోతే క్లోరైడ్ అండ్ బ్రోమైడ్ అయాన్స్ ఆర్ ఆబ్సెంట్. అప్పుడు దాన్ని ఏం చేయాలి, ఆబ్సెంట్ అయినప్పుడు వేడి చేయాలి. వేడి చేసినప్పుడు చూడండి అబ్బా ఏమైనా వచ్చిందా, బ్రౌన్ గ్యాస్ వచ్చిందా, సో హీట్ చేసినప్పుడు నో రియాక్షన్, బ్రౌన్ గ్యాస్ వస్తుందా, రావడం లేదు కదా. సో ఆన్ హీటింగ్ ఆల్సో నో రియాక్షన్, హాట్ కండిషన్ లో కూడా రియాక్షన్ లేదు, బ్రౌన్ గ్యాస్ రాలేదు కాబట్టి నైట్రేట్ అయాన్ ఇస్ ఆల్సో ఆబ్సెంట్. సో కోల్డ్ కండిషన్ లో క్లోరైడ్ అయాన్ ఇస్ ఆబ్సెంట్, బ్రోమైడ్ అయాన్ ఇస్ ఆబ్సెంట్ అండ్ హాట్ కండిషన్ నైట్రేట్ అయాన్ ఇస్ ఆల్సో ఆబ్సెంట్. మరి ఇక్కడ మనకి సో ఇక్కడ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ లో క్లోరైడ్, బ్రోమైడ్, నైట్రేట్. క్లోరైడ్ అయితే కోల్డ్ కండిషన్ లో కలర్లెస్ గ్యాస్ వస్తుంది, బ్రోమైడ్ అయితే బ్రౌన్ గ్యాస్ వస్తుంది. ఇంకా హాట్ కండిషన్ లో బ్రౌన్ గ్యాస్ వస్తే నైట్రేట్ అయాన్ మే బి ప్రెసెంట్. ఇవేవి రాకపోతే ఖచ్చితంగా దాంట్లో ఏముంటుంది, సల్ఫేట్ అయాన్. కాబట్టి ఇప్పుడు సల్ఫేట్ అయాన్ కోసం టెస్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనకి ఏమేం లేవు, కార్బోనేట్ లేదు, ఎసిటేట్ లేదు, క్లోరైడ్ లేదు, బ్రోమైడ్ లేదు, నైట్రేట్ కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా ఏముంటుంది, సల్ఫేట్. సో సల్ఫేట్ అయాన్ కోసం టెస్ట్ చేద్దాం. టెస్ట్ ఫర్ సల్ఫేట్ అయాన్. ఏం టెస్ట్ మరి, BaCl2 టెస్ట్, యాక్షన్ ఆఫ్ BaCl2. BaCl2 కోసం మనం టెస్ట్ చేద్దాం. ఫస్ట్ సాల్ట్ సొల్యూషన్ తయారు చేయాలి. ఒక టెస్ట్ ట్యూబ్ లో కొద్దిగా సాల్ట్ తీసుకొని దానికి వాటర్ కలపండి. వాటర్ బాగా డిజాల్వ్ అయిపోతే మనకి సాల్ట్ సొల్యూషన్ అనేది తయారవుతుంది. ఒకసారి తీయాలా, to the salt solution BaCl2 solution is added. BaCl2 solution. To the salt solution BaCl2 solution is added. చూడండి వైట్ ప్రెసిపిటేట్ వచ్చిందా, వైట్ ప్రెసిపిటేట్ is formed. ఓకే, వైట్ ప్రెసిపిటేట్ is formed. ఇప్పుడు ఏం చేయాలంటే సాల్యుబిలిటీ టెస్ట్ చేయాలి. దిస్ వైట్ ప్రెసిపిటేట్ is insoluble in concentrated HCl. దీనికి కాన్సన్ట్రేటెడ్ HCl యాడ్ చేయండి. ఎక్కడుంది కాన్సన్ట్రేటెడ్ HCl, కొద్దిగా కాన్సన్ట్రేటెడ్ HCl వేస్తే చూడండి ప్రెసిపిటేట్ సాల్యుబుల్ అయ్యిందా, ఇన్సాల్యుబుల్ ఇన్ కాన్సన్ట్రేటెడ్ HCl. సో మనకి ఏమర్థమవుతుంది, సల్ఫేట్ అయాన్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో సల్ఫేట్ అయాన్ కోసం ఏం టెస్ట్ చేసాం, యాక్షన్ ఆఫ్ BaCl2. టు ది సాల్ట్ సొల్యూషన్ BaCl2 solution is added. White precipitate is formed. It is insoluble in concentrated HCl. Hence sulfate ion is confirmed. సో మనకి ఇచ్చిన సాల్ట్ లో ఇప్పుడు ఏం కన్ఫర్మ్ అయింది, anion, సల్ఫేట్ అయాన్ కన్ఫర్మ్ అయింది. మరి సల్ఫేట్ అయాన్ యొక్క ఫార్ములా ఏంటి, SO4 -2. SO4 -2. సో anion కంప్లీట్ అయిపోయింది, SO4 -2 సల్ఫేట్ అయాన్ ఉంది. మనకి ఇచ్చిన సాల్ట్ లో ఏం anion ఉంది, సల్ఫేట్ అయాన్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ టెస్ట్ ఫర్ క్యాటియాన్, అమోనియం అయాన్ టెస్ట్ చేద్దాం. అమోనియం అయాన్ టెస్ట్ చూడండి, కొద్దిగా
సాల్ట్ ని ఒక టెస్ట్ ట్యూబ్ లో తీసుకొని కొద్దిగా సాల్ట్ ని ఒక టెస్ట్ ట్యూబ్ లో తీసుకొని దానికి NaOH ని కలపాలి. సోడియం హైడ్రాక్సైడ్ NaOH ని కలపాలి. NaOH ని కలిపి బాగా వేడి చేయాలి. ఏం చేస్తున్నాం ఇప్పుడు? టెస్ట్ ఫర్ అమోనియం అయాన్. ఏం చేస్తున్నాం? టెస్ట్ ఫర్ అమోనియం అయాన్. దానికోసం ఏం చేస్తాము? ఒక టెస్ట్ ట్యూబ్ లో కొద్దిగా సాల్ట్ తీసుకొని దానికి NaOH సోడియం హైడ్రాక్సైడ్ కలిపి బాగా వేడి చేయాలి. వేడి చేసినప్పుడు చూడండి, కలర్లెస్ గ్యాస్ వస్తుందా? కలర్లెస్ గ్యాస్ విత్ ఫంజెంట్ స్మెల్. స్మెల్ చూడండి ఒకసారి, స్మెల్ చూడండి. కలర్లెస్ గ్యాస్ విత్ ఫంజెంట్ స్మెల్ ఏమైనా వస్తుందా? కలర్లెస్ గ్యాస్ విత్ ఫంజెంట్ స్మెల్ వస్తే అమోనియం అయాన్ మేబీ ప్రెసెంట్ అనుకుంటాం. కానీ స్మెల్ వస్తుందా? రావడం లేదు కదా. సో నో రియాక్షన్ అంటే అమోనియం అయాన్ ఈస్ ఆబ్సెంట్. అమోనియం టెస్ట్ ఫర్ అమోనియం అయాన్ ఏం చేసాం? ఒక టెస్ట్ ట్యూబ్ లో సాల్ట్ తీసుకొని దానికి సోడియం హైడ్రాక్సైడ్ ని కలిపి బాగా వేడి చేసాం. వేడి చేసినప్పుడు కలర్లెస్ గ్యాస్ విత్ ఫంజెంట్ స్మెల్ వస్తే అమోనియం మేబీ ప్రెసెంట్ అనుకుంటాం. కానీ ఇక్కడ నో రియాక్షన్ కాబట్టి అమోనియం అయాన్ ఇస్ నాట్ ప్రెసెంట్. ఈ విధంగా అమోనియం అయాన్ లేకపోతే మనం నెక్స్ట్ టెస్ట్కి వెళ్ళాలి. క్యాటియాన్ గ్రూప్ టేబుల్, గ్రూప్ సపరేషన్ టేబుల్ ఉంది కదా, ఆ గ్రూప్స్ లో ఇప్పుడు మనం ఫస్ట్ గ్రూప్ చేద్దాం. ఫస్ట్ గ్రూప్ చేయండి. క్యాటియాన్ గ్రూప్ టేబుల్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ సాల్ట్ సొల్యూషన్ ని తయారు చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ తీసుకొని దానికి వాటర్ ని కలిపి సాల్ట్ సొల్యూషన్ తయారు చేసి పెట్టుకోండి. ఫుల్గా తీసుకోండి, డిజాల్వ్ చేసేయండి. సో మనం ఫస్ట్ ఒక టెస్ట్ ట్యూబ్ నిండా సాల్ట్ సొల్యూషన్ తయారు చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ గ్రూప్ కి, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్, ఫోర్త్ గ్రూప్ అన్నిటికీ కూడా సాల్ట్ సొల్యూషన్ అవసరం కాబట్టి ఒకేసారి సాల్ట్ సొల్యూషన్ ఒక టెస్ట్ ట్యూబ్ నిండా తయారు చేసి పెట్టుకుంటే మనకు అన్ని టెస్ట్లకి ఉపయోగపడుతుంది. సాల్ట్ సొల్యూషన్ తయారు చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫస్ట్ గ్రూప్ చేయండి. కొద్దిగా ఒక టెస్ట్ ట్యూబ్ లో సాల్ట్ సొల్యూషన్ తీసుకొని కొద్దిగా సాల్ట్ సొల్యూషన్ తీసుకొని ట్యూబ్ లో కొద్దిగా సాల్ట్ సొల్యూషన్ తీసుకొని దానికి డైల్యూట్ HCl కలపాలి. డైల్యూట్ HCl ని కలపండి. డైల్యూట్ HCl కలిపినప్పుడు వైట్ ప్రెసిపిటేట్ వచ్చిందా? వైట్ ప్రెసిపిటేట్ వస్తే Pb+2 అయాన్ మేబీ ప్రెసెంట్. వైట్ ప్రెసిపిటేట్ వచ్చిందా? ఎక్కడ వచ్చిందిరా విఘ్నేష్? సో వైట్ ప్రెసిపిటేట్ వస్తే Pb+2 అయాన్ మేబీ ప్రెసెంట్. ఇప్పుడు నో రియాక్షన్, అక్కడ వైట్ ప్రెసిపిటేట్ రాలేదు కదా, అంటే Pb+2 అయాన్ ఇస్ ఆబ్సెంట్. క్యాటియాన్ గ్రూప్ సపరేషన్ టేబుల్ లో మనం ఫస్ట్ గ్రూప్ క్యాటియాన్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? సాల్ట్ సొల్యూషన్ తయారు చేసుకొని కొద్దిగా సాల్ట్ సొల్యూషన్ తీసుకొని దానికి డైల్యూట్ HCl కలిపాం. వైట్ ప్రెసిపిటేట్ వస్తే Pb+2 అయాన్ మేబీ ప్రెసెంట్. వైట్ ప్రెసిపిటేట్ రాకపోతే నో రియాక్షన్, Pb+2 అయాన్ ఇస్ ఆబ్సెంట్. అప్పుడు నెక్స్ట్ సెకండ్ గ్రూప్ కి పోవాలి. మరి సెకండ్ గ్రూప్ ఏంటి? సాల్ట్ సొల్యూషన్ కి డైల్యూట్ HCl కలిపి దానికి H2S ని కలపాలి. మరి ఇందాక మన టెస్ట్ ట్యూబ్ లో ఆల్రెడీ సాల్ట్ సొల్యూషన్ ఉంది, డైల్యూట్ HCl ఉంది, దెన్ దానికి H2S కలిపితే సరిపోతుంది. సాల్ట్ సొల్యూషన్, డైల్యూట్ HCl ప్లస్ కొద్దిగా H2S. సోడియం సల్ఫైడ్ ఫ్లేక్స్ వాడుతున్నాం మనం కొద్దిగా. చూడండి, సాల్ట్ సొల్యూషన్ కి డైల్యూట్ HCl ప్లస్ H2S గ్యాస్ ని కలిపినప్పుడు ఏమొచ్చింది? చూపెట్టమ్మా. బ్లాక్ ప్రెసిపిటేట్ ఇస్ ఫార్మ్డ్. ఈ విధంగా బ్లాక్ ప్రెసిపిటేట్ వస్తే సెకండ్ గ్రూప్ క్యాటియాన్ ఇస్ ప్రెసెంట్. సెకండ్ గ్రూప్ క్యాటియాన్ ఏంటి మరి? Copper+2 అయాన్. సో Copper+2 అయాన్ ఉంది. ఈ రోజు మనకి ఇచ్చిన సాల్ట్ లో ఏముంది? Copper+2 అయాన్ ఉంది. ఈ Copper+2 అయాన్ ని మనం కన్ఫర్మ్ చేయాలి. Copper+2 అయాన్ ఉందని మనకి ఎలా తెలిసింది? ఫస్ట్ గ్రూప్ ఫస్ట్ చేసాం. ఫస్ట్ గ్రూప్ లో ఏం చేసాం? సాల్ట్ సొల్యూషన్ ప్లస్ డైల్యూట్ HCl, సాల్ట్ సొల్యూషన్ ప్లస్ డైల్యూట్ HCl, సాల్ట్ సొల్యూషన్ ప్లస్ డైల్యూట్ HCl చేసినప్పుడు ఏమొచ్చింది? నో రియాక్షన్. అప్పుడు Pb+2 అయాన్ ఇస్ ఆబ్సెంట్. సెకండ్ గ్రూప్ ఏం చేసాం? సాల్ట్ సొల్యూషన్, డైల్యూట్ HCl ప్లస్ H2S గ్యాస్. బ్లాక్ PPT ఇస్ ఫార్మ్డ్. బ్లాక్ ప్రెసిపిటేట్ వస్తే Copper+2 అయాన్ ఇస్ మేబీ ప్రెసెంట్. ఇప్పుడు కన్ఫర్మేషన్ చేద్దాం. కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ Copper+2 అయాన్. దీనికి ఫస్ట్ టెస్ట్ ఏంటి? కొద్దిగా సాల్ట్ సొల్యూషన్ తీసుకొని ఒక టెస్ట్ ట్యూబ్ లో కొద్దిగా సాల్ట్ సొల్యూషన్ తీసుకొని దానికి NaOH సొల్యూషన్ ని కలపాలి. NaOH సొల్యూషన్ ని కలపాలి.
చూడండి ఏమొస్తుందో గమనించండి. సాల్ట్ సొల్యూషన్ ప్లస్ NaOH సొల్యూషన్. పెట్ట బ్లూ కలర్ వచ్చిందా? బ్లూ కలర్ ప్రెసిపిటేట్ ఇస్ ఫార్మ్డ్. చూడండి బ్లూ కలర్ ప్రెసిపిటేట్ ఇస్ ఫార్మ్డ్. ఏం చేసినాం? టు ది సాల్ట్ సొల్యూషన్ NaOH sodium hydroxide solution is added, then we get blue color precipitate. Blue color precipitate వస్తే copper plus 2 ion is confirmed. అర్థమైందా? కాపర్ ప్లస్ 2 ion కన్ఫర్మేషన్ టెస్ట్ ఏంటి? సాల్ట్ సొల్యూషన్ కి NaOH సొల్యూషన్ ని కలపాలి. బ్లూ కలర్ ప్రెసిపిటేట్ వస్తుంది. ఆ విధంగా వస్తే కాపర్ ప్లస్ 2 ion is confirmed. ఓకే, నెక్స్ట్ సెకండ్ కన్ఫర్మేషన్ టెస్ట్. కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ కాపర్ ప్లస్ 2 ion. కొద్దిగా సాల్ట్ సొల్యూషన్ తీసుకోమా. To the salt solution, potassium ferrocyanide K4FeCN taken 6 times. Potassium ferrocyanide solution తీసుకోవాలి. To the salt solution, potassium ferrocyanide solution తీసుకుంటే చూడండి ఏ ప్రెసిపిటేట్ వచ్చింది? చాక్లెట్ కలర్ వచ్చింది. చూడండి కాఫీ బైట్ చాక్లెట్ కలర్. చాక్లెట్ కలర్ ప్రెసిపిటేట్ ఇస్ ఫార్మ్డ్. అందరికి అర్థమైందా? ఇదేంటి? కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ కాపర్ ప్లస్ 2 ion. ఎలా చేసాం? టు ది సాల్ట్ సొల్యూషన్ పొటాషియం ఫెర్రోసైనైడ్ K4FeCN టేకెన్ 6 times ఫార్ములా. పొటాషియం ఫెర్రోసైనైడ్ ని కలపగానే చాక్లెట్ కలర్ ప్రెసిపిటేట్ వచ్చింది. ఈ విధంగా వస్తే ఖచ్చితంగా మనకి ఇచ్చిన సాల్ట్ లో కాపర్ ప్లస్ 2 ion ఉందని కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇచ్చిన సాల్ట్ లో ఇందాక మనం ఆనయాన్ని కన్ఫర్మ్ చేసాం. ఏ ఆనయాన్ని కన్ఫర్మ్ చేసాం చెప్పండి? సల్ఫేట్. సల్ఫేట్ అయాన్. ఆనియాన్ ఏముంది? సల్ఫేట్. క్యాటయాన్ ఏముంది? కాపర్ ప్లస్ 2. సో ఈ రోజు మనం తీసుకున్న సాల్ట్ లో ఆనియాన్ ఏంటి చెప్పండి అమ్మా? సల్ఫేట్. ఆనయాన్. ఆనయాన్ ఏమొచ్చింది? సల్ఫేట్. సల్ఫేట్. ఆనయాన్ సల్ఫేట్ అయాన్. వాట్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ సల్ఫేట్ అయాన్? SO4 minus 2. SO4 minus 2. క్యాటయాన్. క్యాటయాన్. క్యాటయాన్ ఏమొచ్చిందమ్మా? కాపర్ మ్యామ్. కాపర్ ప్లస్ 2. కాపర్. కాపర్ సాల్ట్ ఏంటి? కాపర్ సల్ఫేట్. సాల్ట్ ఫార్ములా ఏంటి? CuSO4. కాపర్ సల్ఫేట్. వాట్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ కాపర్ సల్ఫేట్? CuSO4. సో ఈ రోజు ఇచ్చిన సాల్ట్ లో మనకి ఆనయాన్ ఏంటి? సల్ఫేట్ అయాన్. క్యాటయాన్ ఏంటి? కాపర్ ప్లస్ 2 ion. What is the salt? CuSO4. Copper sulfate. CuSO4.